ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇదేంటంటే పులిహార పులుసు అనమాట. పులిహార అంటే ఏ పులిహార అంటే రాతి ఉసిరికాయ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది రాతి ఉసిరికాయని నేను తీసుకుని 10 కాయలని మొక్కలు కట్ చేసా, పెద్ద సైజు కాయలు అనమాట ఫ్రెండ్స్. అవి ఇవి అనమాట ఫ్రెండ్స్, రాతి ఉసిరికాయలు బాగా తయారైపోయిన కాయలు అనమాట ఫ్రెండ్స్. అవి 10 తీసుకుని అది మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసి ముందుగా ఆయిల్ పోసేసుకున్న 5 గరిటెలు, అంటే ఎక్కువ ఆయిల్ పోసాను అనమాట ఫ్రెండ్స్. పోసి దాంట్లో ఏంటంటే పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు, తాలింపు దినుసులు వేసి బాగా ఫ్రై చేసి కరివేపాకు కూడా వేస్తాను అనమాట, ఎండుమిరకాయలు పచ్చిమిరకాయలతో పాటు. ఆ తర్వాత ఏంటంటే మనం ముందుగా రెడీ పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఈ ఉసిరికాయల పేస్ట్, అది కూడా బాగా పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసేస్తాను అనమాట, డీప్గా చేసేసి ఈ విధంగా చేశాను అనమాట ఫ్రెండ్స్ నేను. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఫుల్ వీడియో కావాలంటే ఆల్ ఇన్ వన్ బ్లాక్స్ మై రెసిపీస్లో ఫుల్ ఉంటుంది అనమాట, బుజ్జు సునీత అనే దాంట్లో. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఇదేంటంటే ఓన్లీ పులిహోర పులుసే అనమాట. అంటే మనం ఎప్పుడు వైట్ రైస్లో కావాలంటే అప్పుడు కలుపుకుని తినవచ్చు అనమాట. ఇది 3 months ఉంటుంది అనమాట. ఇలా బాక్స్లో పెట్టి నిలబెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా, ఒక 3 నెలలు.